హలో డ్రామా లవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఈరోజు నేను ఒక కొత్త చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ ఇది చాలా అంటే చాలా ఫనీగా ఉంది. ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. సో స్టార్టింగ్లో హీరోయిన్ చూపిస్తారు. తన పేరు సూ జింగ్ జింగ్ అండ్ తను ఒక అబ్బాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. అతని పేరు గు. తను ఎప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా దానిపైన అన్ని బాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా తనకి కోపం వచ్చేసి తర్వాత గట్టి పైన చాలా బాల్స్ వస్తాయి. తెలిసే విషయం ఏంటంటే దాని ఇదంతా కలగంటా ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళ అమ్మ దాన్ని పట్టుకొని కొడుతుంది. నువ్వు దీనివల్లే కదా నైట్ లేట్గా పడుకున్నావు, అందుకని త్వరగా లేవలేదు అని అంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి యుద్ధం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నాన్నేమో ఒక మ్యారేజ్కి హోస్ట్ లాగా పనిచేస్తారు. ఇంకా వాళ్ళ నాన్న దాని గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇందులోపు వీళ్ళ అమ్మ తిను గొడవ పడుతూ ఉంటారనమాట. అమ్మ నాది తప్పు, నన్ను వదిలే అని బతిమలాడుతుంది. వాళ్ళ నాన్న ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. తర్వాత అప్పుడే షుజింజిన్ రెడీ అయ్యి వస్తుంది. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఈరోజు మార్క్స్ వచ్చే రోజు కదా అని. అవునమ్మా, కరెక్ట్గా గెస్ చేసావు అని అంటుంది. ఒక్కసారైనా నీకు మీ అమ్మ నాన్నలపై సర్ప్రైజ్ ఇవ్వాలనిపించలేదా అని మంచి మార్క్స్లో అని వాళ్ళ అమ్మ అంటే, ఇంత మంచి వెదర్లో ఈ విషయం ఎందుకు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్న కూడా తప్పించుకుందామని చూస్తే అక్కడ టిఫిన్ పెట్టాను తిను అని. ఇంకా వాళ్ళ నాన్న బలైపోతాడు. తను రోడ్ పైన వెళ్తుంటే తనకి 20 రూపీస్ పడతాయి అనమాట. ఇంకా తను హ్యాపీగా ప్యాన్ కేక్స్ తిందాము అని చెప్పేసి ఆ షాప్కి వెళ్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ప్యాన్ కేక్స్ అయిపోయాయి, బన్స్ అయిపోయాయి అని తను అడిగినవన్నీ అయిపోయాయి అని చెప్తారు. ఇంకా సరే కదా అని సాడ్గా తను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి కూర్చొని కనిపిస్తాడు. తను అన్ని ప్యాన్ కేక్స్ బన్స్ అన్నీ తను తింటూ ఉంటాడు. అయితే పిల్ల వెళ్ళి అడుగుతుంది, నేను ఇక్కడ కూర్చొని తినొచ్చా అని. అయితే వీటికి కూడా సోల్స్ ఉంటాయి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను నేను అని అంటాడు వీడు. తర్వాత తినకు కోపం వచ్చేసి ఇంకా లేచి వెళ్ళిపోతుంది అన్నమాట. తను లేచేటప్పటికి బరువు అంతా ఒక సైడే పడేసి ఆ పిల్లడు పడడానికి వెళ్తాడు. ఇంకా దీన్ని కూడా లాగేస్తాడు. ఇంక ఇద్దరు కలిసి ఆల్రెడీ అక్కడ ఉన్న బ్యానర్ పైన వెళ్ళి పడతారు. ఆ బ్యానర్కి ఆల్రెడీ గమ్మై ఉంటుంది. వీళ్ళు ఎంత లేద్దాం అనుకున్నా కూడా లేవలేరు. ఇంక వీళ్ళు ఎక్కడే గొడవ పడుతూ ఉంటే అంకుల్ వచ్చి చెప్తారు అలానే వెళ్ళిపోండి అని. ఇంకా వాళ్ళు అలానే వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. నడుస్తూ నడుస్తూ కూడా తిట్టుకుంటూ లాక్కుంటూ ఉంటారు. ప్యాన్ కేక్స్ 2 ఉంటాయి వాడి దగ్గర. అయితే ఒక ప్యాన్ కేక్ కావాలా, ఇది తీసుకో అని ఇస్తాడు. అది ఫస్ట్ ఒప్పుకోదు. అయితే ఈ ప్యాన్ కేక్స్ చాలా బాగుంటాయి, ఒకసారి వీటి స్మెల్ చూడు అని చెప్పేసి అంతా టెంప్ట్ చేస్తూ ఉంటాడు. ఇంక సరే అని చెప్పి తను తీసుకుంటుంది ఆ ప్యాన్ కేక్స్. తను కూడా టెంప్ట్ అయిపోయి ఇంక అప్పుడే తను గో ఎదురొస్తాడనమాట తనకి. తను చూస్తుంది గో రావడం. ఇంక తన నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పేసి వీడి వెనకాల దాక్కుంటా ఉంటుంది. అయితే ఆ ప్యాన్ కేక్స్ నిన్నేం దాచలేవు, తను ఆల్రెడీ చూసేసాడు అని అంటాడు. సప్లై రూమ్లో మీకు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ప్యాంట్స్ దొరికితే వెళ్ళండి అని అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ సప్లై రూమ్కి వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వుతారు. ఇంకా ఏం కావాలి అంటే మాకు సపరేట్ ప్యాంట్స్ కావాలి అని అంటాడు. అయితే నీ సైజు ఉన్నాయి కానీ నీ సైజువి ఉండవు. లోపు ఇంకో క్లాస్మేట్ వస్తుంది అనమాట. ఏమైంది అంటే తన్నే అడుగు అని అంటుంది. అయితే తను చెప్తాడు, ఇలా మేము పడ్డాము, నా సైజ్ ప్యాంట్స్ లేవు అని చెప్పేసి. అయితే స్పోర్ట్స్ దగ్గర తన్ని పేరు అడుగుతాడు. అప్పుడు తెలిసేది ఏంటంటే తను పిలిచేసి తన పేరు కూడా నేను నీ పేరులానే జూజింగ్ అంట అని అన్నాడు. అయితే నాకెందుకు చెప్తున్నావు, నువ్వు అసలు నన్ను ఇప్పటి నుంచి కలవకు అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత ఎంబారసింగ్గా ఉందో నాకు తన ముందు అని చెప్పేసి. నీకు రష్ కదా, కనీసం ఇలాగైనా వెళ్ళి మాట్లాడుపో, థ్యాంక్స్ చెప్పుపో అని చెప్తారు. ఇంకా దీని ధైర్యం అంతా చేసుకొని తన దగ్గరికి మాట్లాడడానికి అని వెళ్తుంది. కానీ మాట్లాడలేకపోతుంది. అప్పుడు వాడే అడుగుతాడు, ఏంటి ఏం కావాలి అని చెప్పి. నీ సజెషన్ వల్లే నేను చేంజ్ చేసుకున్నాను, థ్యాంక్ యూ అని అంటుంది. ఇంకా వేరేదేదో చెప్పాలనుకునే లోపల ఇంకా క్లాస్ టీచర్ వచ్చేస్తారు. క్లాస్ స్టార్ట్ అవుతుంది. మ్యామ్ వచ్చి మీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ట్రాన్స్ఫర్ స్టూడెంట్ వస్తున్నారు మన క్లాస్కి, తన పేరు కాంగ్. అన్ని చూసేసి జూవన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా షాక్ అయిపోయి ఇతనే కదా అబ్బాయి అని అడుగుతారు. జూవన్ని కాంగ్ జూ2ని కూడా చూస్తాడు. నేను చెప్పబోయే సెకండ్ విషయం ఏంటంటే, కూర్చునే ప్లేసెస్ చేంజ్ చేస్తాను, అందరూ వెళ్ళి నుంచోండి వరండాలో అని అంటుంది. ఇంక అందరూ వెళ్ళి నుంచుంటారు. ఎప్పుడు ఫస్ట్ ఇంకా సెకండ్ రోజు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఉన్న ప్లేసెస్లోనే కూర్చుందామని డిసైడ్ అవుతారు. తర్వాత నీ దాపంగా అనే అబ్బాయి వచ్చేసి సెకండ్ జూని అడుగుతాడు మన ఇద్దరం కలిసి కూర్చుందామని. వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ గోని పిలుస్తారు. తను ఎప్పుడు వెళ్ళే ప్లేస్లోనే కూర్చుంటాడు. అయితే ఫస్ట్ జూ అనుకుంటుంది అన్నమాట తను అసలు ఎంత లాయల్ అని చెప్పి. మొత్తం క్లాస్లో ఉన్న వాళ్ళందరూ అయిపోతారు. తర్వాత నీ వచ్చి ఫస్ట్ జూని అడుగుతాడు మన ఇద్దరం కలిసి కూర్చుందామా అని. అయితే నేను నీతో కూర్చోను, తర్వాత నన్నే పిలుస్తారు చూడు అని అంటది. కానీ దాపంగ్ని ఫస్ట్ పిలుస్తారు. ఇంకప్పుడు కాంగ్ నవ్వుతాడు అనమాట తిని పైన. అయితే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటే అప్పుడు టీచర్ వచ్చేసి పెద్దాన్ని మీ ఇద్దరు ముందు రూమ్లోకి అని అంటది. ఇంకప్పుడు నీ దాపంగా తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి షూని ఎక్కిరిస్తారనమాట. తను లాస్ట్ వస్తుంది కదా అని. ఇంకప్పుడు టీచర్ అడుగుతుంది కాంగ్ని, నువ్వు టాప్ 5లోనే వస్తావంట కదా ఎప్పుడు అని చెప్పి. అప్పుడు కాంగ్ టాప్ 1లో వస్తాను నేను, ఎప్పుడు వర్స్ట్ స్టూడెంట్లోనే కదా బెస్ట్ స్టూడెంట్ని కూర్చోబెట్టాలి, నేను ఇప్పుడు జూ1 దగ్గరే కదా కూర్చోవాలి అని చెప్పి తను వెళ్ళి కూర్చుంటాడు అనమాట. ఇంకా టీచర్ పేపర్ పబ్లిష్ చేస్తుంది. అప్పుడు
మీ క్లాస్‌లో ఎవరో లాస్ట్ వచ్చారు. కానీ నేను తన పేరు చెప్పను అని అంటది. ఇంకా చూస్తే తినే లాస్ట్ వస్తదనమాట. అందరూ తిన మొహాన్నే చూస్తారు. ఎందుకు నా మొహం చూస్తున్నారు? నేనేం లాస్ట్ రాలేదు అని అంటది. పేపర్ చూద్దామంటే చూడనివ్వదు. కానీ ఆ పేపర్‌లో ఒక క్వెషన్ కరెక్ట్ అయ్యి ఉంటదనమాట. అదే ఎళ్లి టీచర్‌కెళ్ళి చెప్తారు. ఈ క్వెషన్ కరెక్టే కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి అని చెప్పి. అయితే కరెక్ట్ అవుతది. నీకెలా తెలుసు అంటే నేను టోఫుల్ వొకాబులరీ చదువుకున్నాను. నేను బోర్ కొడుతుందని చెప్పి అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ టీచర్ వచ్చి చెప్తుంది. వచ్చింది నీదా బంగ్ జూ 1 కాదు అని చెప్పేసి. ఇంకప్పుడు తిను ఎక్కిరిస్తదనమాట నీదా బంగ్‌ని. తర్వాత అడుగుతది. "నువ్వేమన్నా ప్లేస్ చేంజ్ అవ్వాలంటే చేంజ్ అవ్వు" అని చెప్పి. "కాదు నేను ప్లేస్ చేంజ్ అవ్వను" అని చెప్తది. తర్వాత కాంగ్‌ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. "నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మీ ఇల్లు స్కూల్‌కి దగ్గరేనా?" అని చెప్పి. తర్వాత తన దగ్గర ఉన్న ఎమోజిస్ పైన సైన్ పెట్టేసి ఇస్తది. "ఇది లిమిటెడ్ ఎడిషన్. నేను పాపులర్ అయిన తర్వాత ఇది చాలా కాస్ట్ అవుతది" అని చెప్పేసి. "ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు" అంటే "నాకు నీ నుంచి హోంవర్క్ కావాలి. నువ్వు తొందరగా వస్తే నేను దాన్ని కాపీ చేసుకొని నీకిస్తాను" అని చెప్తది. బుక్ తీస్తది. గో అబ్జర్వేషన్స్ అని చెప్పేసి ఒక మిర్రర్ పెట్టేసి గోని అబ్జర్వ్ చేస్తూ రాసుకుంటూ ఉంటుంది. తర్వాత క్యాంటీన్‌లో క్యాంగ్ తింటూ ఉంటే తనకి జూ 2 కనిపిస్తదనమాట. తను కూర్చోమని చెప్పేసి థాంక్స్ అని చెప్తాడు. ఇంతలోపు తన బ్రాస్లెట్ కనిపిస్తది. ఈ బ్రాస్లెట్ చూసేసి "నువ్వేనా ఇది" అని అనుకుంటాడు. "ఏంటేదో అంటున్నావు" అంటే "ఏం లేదు" అని అంటాడు. అయితే నా థాంక్స్ రూపంలో కనీసం ఈ జ్యూస్ అయినా యాక్సెప్ట్ చెయ్యి అని అంటాడు. అది జ్యూస్ యాక్సెప్ట్ చేసి ఎళ్ళిపోతది. నెక్స్ట్ జూ 1 కరాటే చేస్తా ఉంటదనమాట. తన కోపం మొత్తం తన ఫ్రెండ్ పైన తీర్చుకుంటూ ఉంటుంది. దాని తర్వాత ఇంక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటారు. "ఏంటి ఏం మాట్లాడావు గూతో? అసలు నువ్వేమన్నా మాట్లాడావా?" అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. తను గోకి క్లోజ్ అవ్వలేకపోతుందని. తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా. కాకపోతే నాకప్పుడు క్లాస్ ఉంది. నేను ఫెయిల్ అయ్యాను కదా మ్యాథ్స్‌లో. ఎలాగైనా నేను బాస్కెట్ బాల్ కాంపిటీషన్‌కెళ్ళాలి అని మాట్లాడతారు. "నువ్వు వెళ్తావు. కంపల్సరీ వెళ్తావు. నువ్వు ఆ లెటర్ కూడా తనకి ఇస్తావు" అని వీళ్ళు ప్రోత్సహిస్తా ఉంటారు ఇద్దరు. అలాగనే తను బాస్కెట్ బాల్ కాంపిటీషన్‌కెళ్ళాలని ఫిక్స్ అయిపోతది. ఇంకా దాని తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతదనమాట. ఇంకా తను వాళ్ళ మ్యాథ్స్ లెక్చరర్ ఒక క్వెషన్ ఇస్తాడు. ఈ క్వెషన్ అయిన తర్వాతనే మీరు ఇంటికెళ్ళాలి అని అంటాడు. దాని తర్వాత వీళ్ళు ఏదో ఒకలాగా కాపీ చేద్దాం అనుకుంటారు కానీ అవ్వదు. అప్పుడే నీదావాంగ్ వచ్చేసి పద మనిద్దరం బయటికెళ్దాం అని అంటాడు. ఇంక వీళ్ళు వెళ్ళేటప్పుడు సార్ వచ్చేస్తారు మిడిల్‌లో. "ఏంటి తప్పించుకుందాం అనుకుంటున్నారా?" అని అంటాడు. తర్వాత వీళ్ళిద్దరిని ఫస్ట్ బెంచ్‌లో కూర్చోబెడతారు. "ఇప్పుడు రాయండి ఇది అయితేనే మీరు ఇంటికెళ్తారు" అని అంటారు. కానీ వీళ్ళు ఎంత చేద్దాం అనుకున్నా అది అవ్వదు. "ఏంటి నా మొహం చూస్తారు? ఆ దాంట్లో ఉంది రాయాలి" అని అంటారు. కాంగ్ వాళ్ళ ఫాదర్ ఒక పేపర్ పైన రాస్తాడు. "ఫుడ్ అంతా పెట్టేసాను. నేను రావడానికి లేట్ అవుతుంది. ఫుడ్ తినేసేయ్" అని చెప్పేసి. ఇంకా తనకి ఇష్టమైనవి తీసుకెళ్ళి తనకు మయోనీస్ అంటే చాలా ఇష్టం. ఫుల్‌గా ఏసుకొని మంచిగా తింటాడన్నమాట. ఒక వెబ్ ఓపెన్ చేసి తను ఎప్పటినుంచో చాట్ చేస్తూ ఉంటాడు. అయితే జూ 2 వాళ్ళ బ్రాస్లెట్ చూసేసి తినే తను అనుకోని తన్నే ఊహించుకుంటూ చాట్ చేస్తా ఉంటాడనమాట. అక్కడే తను అంటది నాకు బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. అప్పుడు తను గుర్తు చేసుకుంటాడు. ముందు బిఫోర్ కూడా తనంటది తనకి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇంకప్పుడు తను హ్యాపీగా ఫీల్ అయిపోయి తినే తన ఆ అమ్మాయి అని ఫిక్స్ అయిపోతాడనమాట. వాడు చాలా హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ డే అదే పాన్ కేక్స్ దగ్గర వీడు తింటా ఉంటాడు. అప్పుడు తను పిలిచేసి తనకు కూడా ఇస్తాడు తినమని. కూడా చాలా మంచిగా తింటా ఉంటది. అయితే తన్ని ఊరికే ఏడిపిద్దాం అన్నట్టు చాలా తెల్లగా ఉన్నాయి. మేబీ టూత్ పేస్ట్ వాడు బ్యాంక్రప్సీ అయిపోతాడేమో అని అంటాడు. కాపీ కావాలన్నావు కదా! ఇగో నేను నీకిస్తాను. ఇదంతా ఈ ఎమోజిస్ అంతా నువ్వు దేని నుంచి చేసావు అని అడుగుతారు. అయితే ఫోటోషాప్ నుంచి చేశాను అని అంటది. నన్ను కూడా బక్కగా చేయవా అని అడుగుతాడు. అయితే ఇవన్నీ బక్కగా చేయడాలు లాంటివి నాకేం రావు అని చెప్పేసి వెళ్ళిపోతది తను. బాస్కెట్ బాల్ కోర్ట్‌లో వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు నీదాపంగ్ నేను రాలేను. నాకు క్లాసెస్ ఉన్నాయి అని అంటాడు. అప్పుడు కాంగ్ వచ్చేసి నేను రాగలను. ఇగో నా సర్టిఫికేట్స్ ఇవన్నీ చూడు. ఇదే నా క్వాలిఫికేషన్స్ అని చెప్తాడు. అయితే ఇవన్నీ కాదు నువ్వు నాతో గేమ్ ఆడు అని అంటాడు. ఇంకా గేమ్ ఆడిన తర్వాత కాంగే గెలుస్తాడు. సో, అందుకని నీదాపంగ్ నిన్ను వదిలేసి కాంగ్‌ని పెట్టుకుంటాను నేను అని అంటాడు. కాంగ్‌ని పెట్టుకుంటాడు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వీళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళందరికీ క్లాసెస్ ఉంటాయి. క్వెషన్స్ ఇస్తారు వాళ్ళు. రాయమని చెప్తాడు. తర్వాత ఈ ఫుట్‌బాల్ స్ట్రాటజీస్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. లోపు సార్ నిద్రపోతాడనమాట. తిను ఫోన్ తీసేసి పిక్ పెడతది. నాకివన్నీ కావాలి ఆన్సర్స్ అని చెప్పి. వీడు కూడా పిక్‌లో ఉన్నవన్నిటికి ఆన్సర్స్ రాసేసి తనకి పంపిస్తాడు. ఇంక తను ఆన్సర్స్ అన్నీ చూసేసి కాపీ కొట్టేసి వాళ్ళ సార్‌కి ఇస్తదనమాట. నాది అయిపోయింది సార్ అని చెప్పి. లోపు బాస్కెట్ బాల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతది. చీర్ లీడర్స్ అందరూ చీర్ చేస్తూ ఉంటారు. తర్వాత సార్‌కి చూపిస్తది కదా తను. ఇంక సార్ వెళ్ళిపోమంటాడనమాట తన్ని. తను చూసి "మీద ఫెంగ్ నాకు కూడా చూపించు" అని అంటాడు. అయితే పో నేనేం చూపించను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంటే సార్ పిలుస్తాడు. ఎందుకు పిలిచాడా అని వెనక్కి తిరిగి చూస్తది. తన బ్యాగ్ అక్కడే ఉంటదనమాట. ఇంక తన బ్యాగ్ తీసుకొని తను వెళ్ళిపోతది. వీడేమో బాధపడుతూ ఉంటాడు. నా మొహం పైన ఆన్సర్స్ ఉన్నాయా? చెయ్యి నువ్వు కూడా చెయ్యి అని వాళ్ళ సార్ తిడతాడు తన్ని.
వాళ్ళ మదర్ డ్రింక్స్ షాప్ నడిపిస్తూ ఉంటారు. అయితే కోసం డ్రింక్స్ తీసుకుందామని చెప్పేసి వాళ్ళ మదర్‌ని బయటికి నెట్టేసి తను మాచా చేద్దామని చెప్పేసి మాచా తీసుకొని చేస్తది. ఇంతలోపు కాంపిటీషన్ స్టార్ట్ అవుతది. అండ్ వీళ్ళు మెల్లగా ఇంతలోపు శువన్ కూడా వస్తదనమాట. ఇంక వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్‌గా కాంపిటీషన్ చూస్తూ ఉంటారు. వాళ్ళందరిలో గూలే చాలా బాగా బాస్కెట్‌లో బాలేస్తాడు. ఇంక తిను తెచ్చిన మాచా ఇద్దామని చెప్పేసి తన దగ్గరికెళ్ళేసి ఇవ్వబోతుంటే టూ కూడా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొస్తదనమాట. అయితే వాడు అడుగుతాడు ఏంటిదిది అని చెప్పేసి. కూల్ డ్రింక్ బాటిల్ అంటది. అయితే నీదేంటిది అని అంటాడు. మాచా అంటది. ఇంకా వాడు మాచా తీసుకుంటాడు. ఇదంతా కూర్చొని అక్కడ కాంగ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది అని చెప్పేసి. అయితే మళ్ళీ కాంపిటీషన్ రెజ్యూమ్ అవుతది. ఇంతలోపు వీడికి గూకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. వాడు దీన్నే చూస్తాడు అన్నీ. అయితే తన్నే చూస్తున్నాడు అని చెప్పేసి తను లవ్ సింబల్స్ అన్నీ పెడతా ఉంటది కామెడీగా. ఇంకా వీడు నువ్వేం కలిపావు అసలు దాంట్లో అని చెప్పేసి ఇంక వాడు వెళ్ళిపోయి కూర్చుంటాడు. తర్వాత కాంగ్‌ని అంటాడు నువ్వెళ్ళు అని చెప్పి. వాడేమో పౌడర్ అంతా చల్లేసి ఫుల్లు పవర్‌తో ఎళ్తాడనమాట. కాంగ్ కూడా చాలా బాగా ఆడతాడు. ఇంక అందరూ వీడినే ప్రోత్సహిద్దామని వీడి పేరే చెప్తా ఉంటారు. లాస్ట్‌కి 16 సెకండ్స్‌లో బాల్ ఎయ్యాలి. అప్పుడే వీళ్ళు గెలుస్తారు. అయితే వీడు కామ్ అయిపోతాడు. మెల్లగా ఏస్తాడు. ఇంక అంతలోపు తినొచ్చి అరుస్తది వెయ్యి త్వరగా టైం అయిపోతుందని. ఇంకా జూ 2ని చూస్తాడు. తను కూడా వీడినే ఇది చేస్తూ ఉంటుంది. ఇంక అందరూ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో అని షాక్‌లో ఉంటారు. ఇంక ఇక్కడితో ఎపిసోడ్ 1 అయిపోతుంది. ఇంక ఎపిసోడ్ 2 రేపు అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ డ్రామా నచ్చితే ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేమైనా ఇలాంటి డ్రామాస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా ప్లీజ్ కమెంట్‌లో చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ఈ డ్రామా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్‌ని కూడా ఆన్ చేసుకొని ఉంచుకోండి. నేను పెట్టినప్పుడల్లా మీకొస్తుంది. థ్యాంక్ యూ.